హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్న పిండితో జంతికలు చేసి చూపిస్తానండి. మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన స్నాక్ అండి ఇది. ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనము బియ్యం పిండితోటి, శనగపిండితోటి, పప్పులతోటి రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఇలా మొక్కజొన్న పిండితో కూడా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది రుచి ఎంత బాగుంటుందో. చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ బదులు ఇవి చేసి పెట్టండి. ఒకసారి చేసుకున్నారంటే 3-4 నెలల వరకు నిలవ ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఈ మొక్కజొన్న మురుకులు పెట్టేవారండి, ఆరోగ్యానికి మంచిది అనేసి. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి పెట్టేవారు. నేను చదువుకున్న స్కూల్లో కాదు కానండి, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అందులో పనిచేసేవారు, ఆయన తెచ్చి ఇచ్చేవారు. చాలా జాగ్రత్తగా దాచుకుని మేము తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు నేను చేసిన మురుకులు రుచి కూడా చూస్తే అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇలా చేసుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు పాడవదండి. మనము ఇంట్లో చేసుకున్నవి ఎప్పటికి కూడా బయట వాటి కొన్న మీద మన ఇంట్లో చేసుకున్నవి చాలా మంచి. బయట చేసుకున్నవి రకరకాల నూనెలతో చేస్తారు. మనమైతే మనకి నచ్చిన నూనెతో ఫ్రెష్గా చేస్తూ ఉంటాము. ఒకసారి వాడింది 4-5 సార్లు వాడకుండా వాడుతూ ఉంటాము. కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నవి ఎప్పుడూ కూడా మంచివేనండి. ఇంటి వంట మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకని బయట కొనకుండా ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి పిల్లలకి. ఎంతో టేస్టీగా ఉంటే హెల్దీగా ఈజీగా చేసుకునే ఈ మొక్కజొన్నల పిండితో జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. దీనికి 1 కేజీ మొక్కజొన్నల పిండి తీసుకోవాలి. మొక్కజొన్నలు గింజలు తెచ్చుకుని పిండి గిన్నెలో పిండి పట్టించుకోవచ్చు. లేదు అంటే మనకి బజార్లో దొరుకుతుంది, కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. నేను కేజీ పిండికి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. అచ్చంగా ఈ పిండితో చేయడం కంటే ఇలా కొద్దిగా శనగపిండి బియ్యం పిండి కలిపితే కాస్త క్రిస్పీగా వస్తాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 1 పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వాము. తర్వాత 100 గ్రాముల బటర్ అండి. బటరు కరిగించి వేసుకోవాలి. బటర్ లేకపోతే నూనెన్నా కాచిపోసుకోవచ్చు, లేదంటే నెయ్యి కానీ కాచిపోసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపాను చూడండి. ఇలా గట్టిగా నొక్కి ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి. అప్పుడు నెయ్యి మనకి సరిపోయినట్టు, నెయ్యి కానీ నూనె కానీ వేసింది మనకి సరిపోయినట్టు. లేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా పిడికిడితో మనము నొక్కి చూస్తే తెలుస్తుంది. తర్వాత దీన్ని వేడి నీళ్లు మరిగించి కలుపుకోవాలండి. చల్లనీళ్ళతో కాదు, బాగా మరిగిన నీళ్లు ఈ పిండిలో పోసుకోవాలి. కాస్త పిండి జిగురు తక్కువ ఉంటుంది కదా, అందుకని ఇలా పోసుకోవాలి. వేడి నీళ్లు ఈ పిండిలో పోసేసుకోవాలి. గరిటతో కలుపుకోవాలండి, చేయి కాలుతుంది కదా. మరిగే నీళ్లు పోయటం వల్ల పిండికి జిగురు వస్తుంది. ఓసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి 3 గ్లాసుల నీళ్ళు అయితే మరిగించి పోసానండి. మూత పెట్టేసేయాలి. బాగా కలిపిన తర్వాత చల్లారిన తర్వాత తిరిగి అవసరమైతే నీళ్లు పోసుకుంటూ, మనకి చపాతీ ముద్ద కంటే గట్టిగా పల్చగా మురుకులు గొట్టంలో ఒత్తుకోవడానికి సులువుగా మనము మామూలు మురుకులు చేసుకుంటాం కదా, అలాగే పిండి కలిపేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పిండికి నీళ్లు ఎక్కువే పడతాయండి, ఎందుకంటే జొన్న పిండి బాగా నీళ్లు పీలుస్తుంది. ఇలా బాగా ముద్ద కలిపేసుకుని బాగా పిసుక్కుంటూ కలిపేసుకోవాలి. మర్దన చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత తడి చేత్తో నీళ్లు బాగా అద్దుకుని మొత్తము పట్టించేయాలి. పిండిని బాగా మర్దన చేస్తూ కలిపిన తర్వాత చేతికి తడి అద్దుకుని ఈ పిండికంతా పామాలండి. ఎందుకంటే ఎండాకాలం కదా, పైన అంతా ఎగిరిపోతుంటుంది.
పెచ్చుగట్టేసినట్టు అవుతుంది. అందుకని కాస్త తడి చేసుకుని మొత్తం పిండికంతా పట్టించి మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనము స్టవ్ మీద నూనె పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మురుకులు గొట్టంలో పిండిని కొద్దిగా చేత్తో తడి చేసుకుని ఉండగా చేసుకుని ఇందులో పెట్టేసుకోవాలి. ఎండాకాలం కదా, మనము డైరెక్ట్గా నూనెలో ఒత్తితే చెయ్యికి సెగ తగులుతుంది. అందుకే నేను ఇలా చట్రాల్లో లేదా ప్లేట్లలో ఇలా ఒత్తుకున్న తర్వాత నూనెలో జారవిడుస్తాను. ఇలాంటి చట్రాలు ఉంటే అందులో ఒత్తుకోండి మీరు కూడా, లేదంటే బటర్ పేపర్ పైన ఒత్తుకోవచ్చు. నూనె కాగిందో లేదో చిన్న ముద్దలు వేసి చూస్తున్నాను. అలా చూడడం వల్ల ఒక్కోసారి నూనె కూడా పొంగుతుందండి, తెలుస్తుంది మనకి. నూనె కాస్త పొంగిందనుకోండి, కాస్త చింతపండు కానీ ఒక తమలపాకు ముక్క కానీ వేస్తే ఆ పొంగడం ఆగుతుంది. ఒక్కోసారి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ పొంగుతూ ఉంటుంది. పిండి ముద్ద చిన్న చిన్నగా వేసుకుని చూడాలి. తర్వాత నూనెకి పట్టినన్ని ఈ జంతికలు వేసేసుకోవాలండి. వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 2 నిమిషాల తర్వాత కదుపుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి, కరకరలాడే టేస్ట్గా ఉండే జొన్న పిండితో జంతికలు రెడీ అవుతాయి. ఈ మొక్కజొన్న జంతికలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయండి. నములుతూ ఉంటే చక్కగా తీయగా అనిపిస్తూ ఉంటాయి నోటికి. మనము మొక్కజొన్న గింజలు నవిలితే కూడా మనకు అదే ఫీలింగ్ వస్తుంది కదా, అలాగే ఉంటాయి నవ్వులుతూ ఉంటే. మొత్తం అన్నీ కూడా ఇలాగే వేయించేసుకోవాలి. మొక్కజొన్న గింజలు బజార్లో దొరుకుతాయండి పాప్కార్న్ చేసుకోవడానికి, అలాగే ఈ పిండి పట్టించుకోవడానికి కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకొని పిండి పట్టించుకోవచ్చు. ఈ పిండితోటి రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చండి. జంతికలు, వడియాలు, అప్పడాలు, చపాతీలు, పుల్కాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటారండి. చలికాలంలో వేడి పుట్టడానికి ఈ పిండితో రొట్టెలు చేసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లో అటు సైడ్ చలి ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు ఇలాగే తింటూ ఉంటారు. మా రెండో కోడలు హిమాచల్ ప్రదేశ్ అండి. ఆ అమ్మాయి చేస్తుంటే నాకు తెలిసింది చలికాలంలో వీళ్ళు ఎక్కువగా తింటారని. చాలా క్రిస్పీగా ఉన్నాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నములుతూ ఉంటే తీయగా వస్తుందండి టేస్ట్. మనం మొక్కజొన్న గింజలు నమిలినట్టుగానే అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే నచ్చకపోతే కూడా కామెంట్స్లో చెప్పండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.